దృష్టిని తిలోకించు. ఇదంతా నా చేయగారా నువ్వు కొద్దిగా సవరించడానికి కోసం నా శక్తి తాకులేదురా. అంత శక్తి ఉన్నటువంటి వాడు నువ్వే సవరిస్తులేవురా. అందుకోసం దయచేసి నా చేయగారా కొద్దిగా నేను సవరిస్తారా. అందరినీ ఒక భావంతో చూసేంత సమానంగా చూసేటువంటిది చేయవలసిన వాడు నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఈ అవకతో చూస్తే అంత నువ్వే చేస్తున్నావు అంటున్నారు. కొద్దిగా నా చిత్తం నా మనసు నువ్వుగా నేనన్నా అందరినీ ఒక తీరు చూస్తా అని అడిగితే అధికారం అంతా నువ్వు నీ చేతున్నాయి. అది మేము అప్ప చెప్పింది. నువ్వు కూడా నీవు అవన్నీ అవగతపడి చేస్తుంటావు. ఎట్లా ఇది అక్కడ పుజారీలు, అక్కడ పేషిమాములు, అక్కడ చర్చలు ఉన్నటువంటి పోపు గారు, లేకపోతే ఆ ఫాదర్ గారు, వారు బజారాలు చేసినట్టే మన అసెంబ్లీ మెంబర్లు, మన పార్లమెంట్ మెంబర్లు, మన గ్రామ పంచులు పని చేస్తున్నారు. తక్కిన ఉంటారు. మనం 1,00,000 ఓట్లు ఇస్తే వాడు ఎమ్మెల్యేగా పోతాడు. 1,00,000 ఓట్లు. ఆ 1,00,000 ఓట్లు కొంటే మన అధికారాన్ని ఇచ్చి అందరూ 1,00,000 మంది పోవడానికి వీల్లేదని వాడికి ఇచ్చి పంపిస్తున్నాం. వాడు కనుక ఎక్కడ తహసీల్ కచేరికి పోతే తహసీల్ గారు వాడు లేచి నిలబడి వాడిని కృషి చేయాలి. లేకపోతే అదేమో ఏంటి సభాపుల తీర్మానం విలేజ్ మోషన్ వస్తుంది. ఇక్కడికి అక్కడికి భగవంతుడు అసెంబ్లీ చెప్తాడు, నేను ఎమ్మెల్యేను నేను పోతే ఆ తహసీల్దార్ లేవలేదు, కృషి చేయలేదు. ఆయన అట్టెట్లయింది అని వాడిని నడిపితే వాడు కలెక్టర్ నడిపితే కలెక్టర్ వచ్చి వాడు చెప్తే అసలుదారు 1,00,000 మంది ఓటర్లు అసలుదారులు కదా, వాడు గుమాస్తా కదా, వాడు ఎమ్మెల్యేగా. ఈ అసలుదారు పోతే చెప్పండి చెప్పండి అసలుదారు గతే ఇది, గుమాస్తా గతే వాడి, భక్తుల గతే ఇది, పూజారి గతే మన కథలు చెప్పడానికి పెద్ద పెద్ద కథలు ఇస్తాడు. గర్వము ఆ దేవర వస్తాడు, వచ్చినట్టయితే ఎరుగోనొస్తాడు, ఎవరొచ్చాడు, ఏ గంగం ఉంటే ఒక దిక్కు స్థానంగా లేకుండా తిరిగేటివాడు. తనకి ఏం ఆస్తి లేనివాడు ఆ పూటకు కూడా ఆ శివుడి వాడిని వాడు మళ్ళీ మిచ్చబెట్టుకుంటూ వాడు నిజంగా వాడు ప్రతిదంగా కూడా వాడు శివుడు రా, వాడు సాక్షాత్ శివుడు వాడు అని చెప్తే మరేది మీరేదారు. కాబట్టి తలుచుకోవడం అనేది సంగతి కాకుండా తెలుసుకోవడం అనే సంగతి. ఆ తెలుసుకునేనాడు శివుడిని తెలుసుకునేనాడు, దశేశ్వరుని తెలుసుకునేనాడు, సోమనాథుడిని తెలుసుకునేనాడు. దేవుడది సోమనాథుడిని ఆ సమాజం సోమనాథుడికి ఇక్కడ 800 సంవత్సరాల కింది వాడు దేవుడు అంటే ఓ సమాజం. మరి అదే కనుక తక్కిన వాడుకుంటే వ్యవహారం బసవేశ్వరుడికి ఏం చేశాడు? బసవేశ్వరుడు తన కోసం ఏం చేసుకున్నాడు? ఆ శివుడు ఏం చేసుకున్నాడు తన కోసం? ఒక పితంబరు కట్టుకోడా? వీళ్ళన్నా విందారగించిండా ఇక్కడన్నా? ఏమి దేవుడు? నేను శివాలు తెలుసుకోండి. నేనేమిటి అంటే నాకు ఏమేమి కావాలి, నాకు శక్తులు చెప్పాలి. ఎన్నో పోలేను, వినలేను. ఇదేమిటంటే కేవలం తలుచుకోవడం జరుగుతున్నది. కాబట్టి తలుచుకోవడం కూడా మానేయండి అని చెప్పడం లేదు మీకు గొప్పదీసి. ఆ తలుచుకునేటువంటి సమయం చిక్కడం వల్ల ఇవన్నీ మాట్లాడుకోవడానికి వీలు కలిగింది. కానీ అక్కడికి రాకూడదు. 15 ఆగస్టు ఎంత చూడాలి? 15 ఆగస్టు 2015 భారతదేశం స్వతంత్రమైనటువంటి రోజు. ఈ పిల్లలను డబల్ సీట్ తీసుకోవడం, ఎవరి వాళ్ళు వాళ్ళే హెడ్ మాస్టర్ అక్కడ జెండా చేయాలి, వ్యాపారులు 15 ఆగస్టు నాడు అయ్యా తప్పకుండా, లేకపోతే నీ గ్రేడ్ బంద్ అవుతుంది, పాటు చేయాలి. ఈ పిల్లలను నిలబెట్టాలి అక్కడ 15 ఆగస్టు. ఇంకా 1 మైలు నడిచిపోవాలి, 3 మైలు నడిచిపోవాలి. అందరూ కలిసి వాళ్ళు ముఖ్యమంత్రి గారు అక్కడ చేస్తారంటే అక్కడికి ఈ పిల్లలందరూ ఈ ఎండలు పడిపోవాలి. అక్కడికి జెండా వందనం ఆయన చేసి
ఆయన జెండా 5 నిమిషాల ముందు వచ్చి ఇట్లా వేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయి మోటార్లో కూర్చొని వీళ్ళు మళ్ళీ 3 మైళ్ళు నడుచుకుంటూ పోవాలి. ఇది మన స్వతంత్ర దినోత్సవం. అందుకోసం మరి ఏం చెప్పాల్సి జరుగుతున్నది అసలు ఉద్దేశం స్వాతంత్ర దినోత్సవము శ్రద్ధ లేని తద్దినం అని. ఏం జరుపుకుంటున్నాం? ఓ ముసలాలు ఉండే చచ్చిపోయిన 15-20 ఏళ్ళు మడుగునారాయణ రాయ్, ఆయన 30-40 ఏళ్ల క్రితం ఆయన వాడలో కూడా కాలిబండ దగ్గర ఈ 15వ ఆగస్టు కోసం పోయిండు. నేను లేదు అక్కడ. తర్వాత ఆయన కలిసి చెప్పిన మాట, అరే నారాయణ అసలు झंडा वंदन बुलाए गया సభలో వాడు జాను ఏమని అడిగినా ఏం మాట్లాడినా 60 సంగతి ఇది. ఏమన్నా చేత నేను చిన్న బాబాయ్ చిన్న ఆయన అనిపించే ఏమైనా అడిగినా भाइयों हम ये कौन सा दिन मना रहे हैं, ఇది ఏమి దినం మనం నడుపుకునేది, ఇది మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దినం అనుకుంటున్నారు ఎవరు? కాదు 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 కాదు. ఈ దినం ఏ దినం అంటే ఏ స్మారకం అంటే 15 ఆగస్టు 1947 మన దేశంలో ఉండేటువంటి నృత్యాలు లఫంగులు దోచుకుంటూ అందరూ కూడా కాంగ్రెస్ లో చేరిన దినం. 1955లో మహబూబ్నారాయణ గారు అన్నమాట. మన సాక్షాత్ గవర్నర్ గారే ఉంటున్నారు, మన అసెంబ్లీ నిండా ఉండాలి, మన క్యాబినెట్ నిండా ఉండాలి. ఒక మంత్రి గారిని హంతకుడు బద్దమాసు నువ్వు దోపిడిగా చేసుకోడు, 2,000 ఎకరాలు సంపాదించినవు అని వీడింటే వాడు నువ్వు 10,000 ఎకరాలు సంపాదించలేదా, నువ్వు 5,000 ఎకరాలు సంపాదించవచ్చు నువ్వు 10,000 ఎకరాలు సంపాదించాలని వాడు ఉంటాడు. మనం 2,000 ఇద్దరిని మహానుభావులు అనుకోవాలి మనం, అంతే కదా. సాక్షాత్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కంటే మనకి ఎక్కువ వేస్తారు మనకి. మనం ఎంత తెలియబడినాం అంటే తెలియకపోవడం అనే సంగతి, తలుచుకోవడం తప్ప తెలుసుకోవడం లేని సంగతి. మన మంత్రి గారు ప్రజారాజ్యం 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 ప్రజారాజ్యం, మన కవి గారు భారతరత్న పద్మవిభూషణ. ఓ అంతా అందరి కళ్యాణం, భారతదేశం యొక్క ఉన్నతి జరుగుతున్నది జరుగుతున్నది. మళ్ళా సాక్షాత్తు వారు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రతి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తారు 5 ఏళ్ళకోసారి, ఇదే విచిత్రం, ఇన్ని ప్రణాళిక చేస్తున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, కోట్లాది రూపాయలు, ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు, వీళ్ళు ఇంకా మీరు అవుతున్నారు అని. ఇది ప్రైమ్ మినిస్టర్ గారు వచనం, అది కాదు. ఎదుగుతానే తెలుస్తలేదు తెలుస్తలేదు. ఇప్పుడు 8వ పంచవర్ష ప్రణాళిక జరుగుతున్నది, దేశోద్ధరణ. అందరికీ నీళ్లు, అందరికీ ఇండ్లు, అందరికీ చదువులు, అందరికీ అవి అంతా అందరికీ అందరికీ అంటే మమ అనుకో, ఇంటి ఎక్కడ పెట్టి నేను తినుకుంటూ మమ అనుకోరా, మమ అనుకో, మరి అందరూ మమ మమ అనుకుంటున్నారు. ఆ మొదటి పంచవర్ష ప్రణాళిక జరిగిన తర్వాత ఆ తర్వాత ఈ ప్రజాస్వామ్యానికి ఒక శత్రువులు దొరికిన నీకు మహాభక్తులు కూడా శత్రువులు ఉన్నాయి. ఎవడు మహాభక్తుడు, ఎటువంటి వాడు మహాభక్తుడు, ఎటువంటి వాడు ఆరాధకుడు, ఆరాధించే దైవం ఎటువంటిది, ఆరాధకుడు ఎటువంటి వాడు అనే దానికోసం సవిస్తరంగా వర్ణన ఉంది. శివరాధకుడు ఎవడు, వాడు శివభక్తుడు ఎవడు, వాడు వైష్ణవుడు ఎవడు. ఆ గాంధీ గారికి చాలా ప్రియమైనటువంటి నరసింహగత్ అంటే వాడు 600 ఆయన 6 కూడా 600 సంవత్సరాల భక్తుడు కూడా. వైష్ణవ జనతో సేవన కహే జో పీడ పరాయి జానరే, ఇది ప్రతి శుక్రవారం వాడతారు మన రేడియోలు వాడతాయి. గాంధీ గారు చాలా ప్రియమైన భజన. ఎవరైనా వైష్ణవుడు, ఎదుటి వాని కష్టాన్ని గుర్తించిన వాడే వైష్ణవుడు. మనం ఎంతమంది వైష్ణవుడు సంకల్పించినట్టు చూపిస్తారు వాళ్ళు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు వైష్ణవులు. మరి ఎదుటి వాని కష్టాన్ని చూసే ఎంత సిగ్గులేనండి మనోడు. ఎక్కడ పడితే ఇక్కడ చెమలు పోతారు, ఎక్కడ పడితే ఇక్కడ ముత్తారు కూర్చుంటారు. చిత్తగుండీల నుంచి ఏర్కొని తింటారండి. గలీజులు, ఆరోగ్య శాస్త్రం పెట్టలేదు. ఇది ఒక భారతీయుడు
ఎక్కువ భారతీయుల విషయం ఉండేటువంటి సద్భావన వాడు అక్కడ సాగుబాటు లేకుండా వాడు ఉత్తపోయడానికి కోసం చెమడి కూర్చుంటే మనం సిగ్గుతోటి తల ఉంచుకోవాలి. వాడు ఆనందం కోసం కూర్చుంటాడు అక్కడ. ఇక తప్పనిసరిగా వాడు అంత వస్తువు ఉన్నాడు. మనకు ఆ సానుభూతి ఎప్పటికైనా గడుచుకుంటా మనం వాళ్ళను నీచేగా చూస్తున్నావా, మనకు సిగ్గుబాటు లేని వాడు అనుకుంటున్నావా? వాడు నేను అనుకోవాలి. కాళోజీ గారు చెప్తాడు, మన భారతదేశం భారత మాతకి జై, భారత మాతకి జై అని వాడాలి. నేను భారతీయ మాతకి జై అని 4 జయాలతో భారతదేశం రాసుకుంటూ, ప్రైమ్ మినిస్టర్ రాసుకుంటూ, చీఫ్ మినిస్టర్ రాసుకుంటే నాకు సంభావన దొరుకుతున్నాయి. సాగులు దొరుకుతాడు, హారాలు చేస్తాడు. చూడండి 21 దినానికి పద్యాలు రాసేది, పెళ్లికి పద్యాలు రాసేది ఎవరు? పాతోడు, మా తాత తోడు. అప్పుడు వదాచారాలు వనమాలు ఏ కవిత్వం అని 21 దినానికి రాస్తాడు పద్యాలు, 10 రాష్ట్రాలు రాస్తాడు, 9 రాష్ట్రాలు రాస్తాడు. మరి వాడు నువ్వేం చేస్తావు రాని? నువ్వు సినిమాల పాటలు రాస్తావు 4, నువ్వు సినిమా పాటలు లేవురా. వాడు 21 దినానికి వాడు 4 పద్యాలు రాస్తే వాడికో 5 రూపాయలు ఇచ్చిండు, వాడు రాసిండు. నువ్వు 50 రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఇస్తాడు. వాడేంటో వాడికి సామాన్యస్పృహలో ఇప్పుడు వదాచారులు వాడు మందికి హార్దించుట, వీడు సినిమా పాట రాసిన కూడా గొప్ప చెప్పు. ఏంటంటే ఆ గుడి మీద గుడి మహత్యం అని రాసాడు వాడు. సాధిస్తాం కదండి. ఏంటి గుడి ఏంటి, గుడి మహత్యం ఏంటి వాడిని ఎవరు రాత్రి జాతీయ రత్నం అని రాస్తాను నేను. ప్రైమ్ మినిస్టర్ విషయం రాస్తాను, ప్రైమ్ మినిస్టర్ మహత్యం రాస్తాను, చీఫ్ మినిస్టర్ మహత్యం రాస్తాను. యాదగిరి నరసింహస్వామి మహత్యం రాస్తే వాడు చదవస్తుడు. వాడు అదే సంభావం కోసం రాస్తాడు. నువ్వు దేనికోసం రాస్తావు? నువ్వు దేనికోసం రాస్తావు? వాడికి దాని పేరు సంభావన, వీడి పేరు సన్మానం. వీడి పేరు ఇది వ్యవహారం. ఇది ఎవరి వ్యవహారం? మేధావులు అనుకునే వాడి వ్యవహారం. మేధావులు అనుకునేవాడి కాబట్టి తెలివి నిలబడాలి. నిన్ననే ఎక్కడ మా కెనడీ పాఠశాలని ప్రైమరీ స్కూల్ అని ప్రైవేట్కి వాళ్ళు రాసుకున్నారు, నాలెడ్జ్ ఇస్ పవర్ అని రాసుకున్నారు. తెలివే బలం అని వాడు, నాలెడ్జ్ ఇస్ పవర్. సిఆర్రెడ్డి కాలేజ్ ఉన్నది ఏలూరులో. ఆ వాడి పెద్ద బిల్డింగ్ ఉన్నది, దాని ముందర పోర్టికో మీద మనిషి ఎంత నిలబడి అక్షరాలతోటి నాలెడ్జ్ ఇస్ పవర్ అని రాసుకున్నాడు. అంటే తెలివే బలం, జ్ఞానమే బలం. అక్కడికి పోతే కవి సమ్మేళనం అని ఎక్కడికి నన్ను పిలిచాను. ఎక్కడికి నిన్న ఎన్నాళ్లకు మాట చూసిందండి మంచిది. ఇక్కడ మీ కాలేజీ మీద కట్టమిచ్చి రామలింగారెడ్డి గారి కాలేజీ ఆయన పేరు మీద ఉన్నది. ఈ తెలివే బలం అని రాస్తున్నది. ఎక్కడి నుంచి రాసిందండి మీరు వ్యవహారం? ఈ మాట ఎంత ప్రమాదకరమైంది. తెలివే బలం అనే మాట చాలా ప్రమాదకరమైంది. మనం తెలివిగా పడితే మనం చూడలేము. ఉపవాసం ఉండేటోళ్ళు, ఎండలో ఉండేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, కష్టపడ్డా కానీ కడుపు నిండేటోళ్ళు కనుక తెలివిగా పడితే మనకి ఈ బట్టలు ప్రమాదం, చాలా ప్రమాదం. సర్కారు ప్రమాదం, పార్లమెంట్ ప్రమాదం, ఎమ్మెల్యే శివస్తోతో మాట్లాడిన పాడుకోండి. శనివారం భజన చేసుకుంటారా? చేసుకోండి, ఏమో చేసుకోండి. కానీ తెలివి మాత్రం పడదు. జరిగే సంగతి మాత్రం మేము తెలివి వెనుక ఏం చేస్తున్నామో, మా అధికారం వెనుక ఏం చేస్తున్నామో అది మాత్రమే అక్కడ మనకు సాగట. కవి సమ్మేళనం కూడా ఉన్నది, దాన్ని కూడా ఉదాహరణ నా కవిత్వం కూడా వినిపిస్తూ కూర్చుంటున్నాయి. మరి ఏమిటి, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అని సామెత అనుకుంటా కదా. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఆ సామెతను తీసుకొని ఏ కల్తీలో ఏ మంచి ఉన్నాడు, ఏ కల్తీలో కల్తీ మనకు ఇంత బ్రహ్మాండమైన కల్తీ, అంత కల్తీ ఉండగా ఇంత వెళ్తున్నాడు. ఇంకా చిత్రం చూడండి, ఇంత కల్తీ ఉండగా ఇంత వెళ్తున్నది. అసలు కల్తీ లేకపోతే ఏమో. అయితే ఏ కల్తీలో ఏ మంత్రి ఉన్నాడు? తెలిగితేవా కష్టంటాడు, పైకెత్తితే గుస్తంటాడు, పేరెత్తితే కాటేస్తాడు,
తెలుగు ప్రమాదం ప్రళయం శాంతవతుడు పరమచరిత్ర రహస్యాలు మనకు ఈ పొడక్షరాలు పిఎం కు పొడక్షరాలు మేము చేసిన గ్రాసరీ కమిటీ కూర్చొని పొడక్షరాలు ఉండాలి కదా. ఆ పారిభాషిక పదాలలో కూడా ప్రధానమంత్రి మా పిఎం ప్రైమ్ మినిస్టర్ తెలుగులో మా సీఎం ముఖ్యమంత్రి మూమా ముఖ్యమంత్రికి మూమా ప్రొడక్షన్ ప్రధానమంత్రికి పరమా. కానీ ఆ తెలుగుని కర్మం గారింది ఆ భాషలో కూడా మూమా అంటే ముఖ్యమంత్రి అవుతాడు ముఠా మనిషి అవుతాడు. మన భాష విచిత్రమైన భాష మనకంతా ఆకే మనం ఏమన్నా అంటే ఎవరైనా 10 పాటలు ఇవ్వాలి 12 చేయాలి ఇప్పుడు పాటలను పడుకోవాలి 10 పాటలు కూడా అంటాడు. అట్లా మన దగ్గర అంతా ఆటే కొట్లాట కుద్దులాట అంతా ఆటే ప్రతి ఆట లేనటువంటి మన దగ్గర మాటే లేదు. అది అట్లనే మేము ఆ అక్షరాలు పోడక్షరాలు పెడితే ముమా అని ముఖ్యమంత్రి అని ప్రమా అంటే ప్రధానమంత్రి అని మేము అక్షరాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా వర్తిస్తాడు అనుకుంటే వాడు ముఠా మనిషిగా వర్తిస్తాడు. అందుకోసం ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా నువ్వు వర్తిస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరి యొక్క క్షేమం ఆలోచించినట్టయితే ముఖ్యమంత్రి అయితే నీకు బ్రహ్మాండంగా హారాలు వేస్తాం. నువ్వు ముఠా మనిషిగా వర్తిస్తే ఏం హారాలు వేయాలి? మళ్ళా పుట్టపల్లి రామారావు గారి సంగతి చెప్తాం నీకు. తాటికారిలో ఉండేవారు పుట్టపల్లి రామారావు గారు వాడిన తర్వాత వారు జనులు అని ఒక గేర్ రాసి మాధుర హిందీని కూడా చేశారు. దాంట్లో అంటారు ఉన్నారు జనులు అన్నింటిలో ఉన్నవారు పూలు గల్లిలను మేమే జనులు సామాన్య సమాజం ప్రజానికం ఎవరి విషయంలో పూలు గల్లిలను మేమే ధూళి గల్లిలను మేమే దుబ్బపోసిన మేమే పూలు గల్లినా మేమే దుబ్బపోసిన మేమే కడి ఎక్కించిన మేమే ఎరుగెక్కించిన మేమే ఊరికెక్కించిన మేమే. నువ్వు అందరి క్షేమం కోసం చేస్తేవా నేను ఊరే ఏదో ఎక్కిస్తావు. నువ్వు కనుక అందరినీ నాశనం చేసి నీ లాభం నీ పార్టీ లాభం నీ ముఠా లాభం చూసుకున్నట్టయితే వాడు కాంగ్రెస్ వాడు కానీ తెలుగుదేశం వాడు కానీ బీజేపీ వాడు కానీ వాడు ఎవరైనా ఎవరైతే మాకు సంబంధం లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా వర్తించాలి, నువ్వు ఎమ్మెల్యేగా వర్తించాలి. ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి అందరి యొక్క ప్రతినిధులు. నీకు ఓటు ఇవ్వని వాళ్ళ విషయంలో కూడా నువ్వు ప్రతినిధి, నీకు విరుద్ధంగా ఓటేసిన వాళ్ళ విషయంలో కూడా ప్రతినిధి. నువ్వు కేవలం నీకు ఓటేసిన వాళ్ళ విషయంలో కాదు ప్రతినిధి. ఆ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ 7 లక్షల మంది 6 లక్షల మంది ఉండేటువంటి కాన్స్టిట్యూషన్కి నువ్వు ప్రతినిధి. వాళ్ళందరి క్షేమం ఎవరైనా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుంటే మన రాష్ట్రపతి వరకు శంకరదయాళ శర్మ వరకు ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఎవరు పనిచేయరు. ఆయన ఎన్నుకోబడ్డ తర్వాత మొట్టమొదటి ఒట్టు తిరిగి కూర్చోవాలి, ఆ అధికారం స్వీకరిస్తాడు. నేను ఈ రాజ్యాంగాన్ని అనుసరించి నాకు ఏదైతే ఈ పదవి ఇచ్చిందో ఈ అధికారం ఇచ్చిందో ఇది అందరి క్షేమాని కోసం అని నేను వాడతాను అని ఒట్టు తిరిగి కూర్చోవాలి వాడు అక్కడ. శివుడు అందరి ప్రతివాణి క్షేమం, ప్రతివాణి యొక్క తిండి, ప్రతి ప్రాణి యొక్క క్షేమం కోసం నేను ఇక్కడ ఈ శివుడిని అక్కడ ఏమన్నాడు? శివుడు ఏమన్నాడు? ఎందుకున్నాడు శివుడు? ఎక్కడ కూడా ఏ ప్రాణి కూడా ఏ బాధ కలగకుండా అన్ని ప్రాణుల యొక్క బాధను తొలగించి వాడిని కాపాడడం కోసం వాడు శివుడు. వాడు విష్ణువు అంతా వ్యాపించున్నాడు. వాడు అందరి కోసం వాడు లక్ష్యంగా సంగతి చూసుకుంటా అంటే వాడు విష్ణు ఎట్టేశాడు. వాళ్ళ దగ్గర గోల్కొండది కథ ఆ రామదాసు భద్రాచలం రామదాసు ఆయన తహసీల్దారు ఉన్నాడు. తహసీల్దారు ఉండి ఏం చేసిండు? సర్కారు ఖజానా పైకి తీసుకుపోయి తన ఇల్లు కొట్టుకోలేదు, తన భార్యకు సీరియల్ చేయలేదు, తన భార్యకు సొమ్ము చేయించలేదు. సీతమ్మకు చేయించిండు సొమ్ములు, సీతమ్మకు సొమ్ము చేయించిండు. భద్రాచలం గుడి కట్టించుడు, రాముడి గుడి కట్టించుడు. ఆ ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం ఉంది. కానిసారి ఎవరి సొమ్మని కట్టించాడు రాముడి గుడి? సర్కారు పైకి తీసుకొని రాముడి గుడి కట్టిస్తావు. సర్కారు పైకి అందరి క్షేమం కోసం, రైతుల అందరి క్షేమం కోసం అని నువ్వు రాముడి గుడి కట్టించి పెద్ద భక్తులు అవసరం అని చెప్పి జైలు వేసినావు. ఎంత మంచి ప్రభుత్వం ఉంది. ఇవాళ తహసీల్దారు నేను నా భార్య సొమ్ములు చేయిస్తున్నా, నా బంగ్లా కట్టుకుంటున్నా, నాకు ఏమైతే లేదు. నేను డిప్యూటీ కలెక్టర్
అదే ఇక క్షేమం ఆలోచించే వాళ్ళ వీళ్ళ అది మరి ఎవరైనా అందుకోసం ఆ రామదాసు ఆ జైలు పడి ఏడ్చుకుంటూ సీతమ్మకు జయిస్తి చింతాకు పతకంబు రామచంద్ర జయిస్తి ఏమంటాడు రామదాస్ అంటున్నాడు నేను జయిస్తి నేను జయించానంటాడు సీతమ్మకు జయిస్తే చింతాకు పథకంబు రామచంద్ర పథకానికే పట్టి 10,000 రామచంద్ర అంటుంటే అని ఇంకేమనుతాడు అని నీ పెళ్ళానికి పథకం ఉందని చెప్పి పెద్ద పుడుతాడో వాడి ఎవరికి రాముడు అవుతాడు ఎవరబ్బా సమ్మాని ఇంతగా కుడికేవు రామచంద్రాలు నేను జయించిన రాముల వారికి నా సీతమ్మకు పథకం చేయించి నేను జయించిన నువ్వేమో నీ భార్య సమృద్ధిస్తాను అని అంటాడు వాడు తన దేవుణ్ణి అడుగుతున్నాడు వాడు ప్రశ్న భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు ఇంకో మహాసేవ భక్తుడు మహాకవి పండితుడు శ్రీనాథుడు అనేవాడు వాడి పేరు ఆరాధన చేసేవాడు కరువు నీటి కరువు వచ్చింది మన జన్మల నుంచి వస్తున్నారు మన సంఖ్య మురికి నీళ్ళనే వస్తాయి మన 4 రోజులు కూడా మురికి వస్తాయి 7 రోజులు 6 రోజులు రాకుండా అవుతాయి కానీ మనం అడిగింది వాడికి నీళ్లు కలే కాటకం నీళ్లు లేవు పరమేశాదంగా వీడు పార్వతి సాధుడు అంటాడు వాడు భక్తుడు వాడు సవాల్ చేస్తున్నాడు వాడిని ఎదురా ఏం సంగతి ఆ పార్వతి దగ్గర పెట్టుకున్నావు ఆ గంగను పెట్టుకున్నావు మాకు ఇప్పుడు గంగ కావాలి ఇప్పుడు వీడు నీకు చాలు ఒకటి పార్వతి సాధుడు అంటాడు ఏం ధైర్యం ఎంత సత్యమైనటువంటి సవాల్ ఎంత మరి మనం అడిగినామేదన్నా ఏ మహాకవినైనా ఏ పార్లమెంట్ మెంబర్నైనా ప్రధానమంత్రినైనా మన మంత్రి గారినైనా ఎమ్మెల్యే గారినైనా ఏంటో మేము దత్తపెట్టడం గిట్టు పెట్టుకుని చూస్తున్నాం అదో నీళ్ళు అడిగిన సంవత్సరం నగరాత్మకు ఉంటుంది విఠలేశ్వరుడును రఖమ విఠల్ రఖమ కృక్మిడి విఠలేశ్వరుడు కృష్ణుడు అరే నల్లముత్యం నీకు ఎక్కడ కనబడతాయి కళ్ళు ఎక్కెక్కిపోయినాయి మహారాష్ట్రలో 4 ఊళ్ళు తిరిగి నీ మాట చెప్పుకుంటారు కదా నీకు ఇంత గొప్పతనం వచ్చింది మేము నోరు మూసుకుంటే నీకు అదేం కావాలని అంటున్నాం అది మనం అడిగినామా ఏంది ఈ ఊరేగింపు తీస్తున్నాం మేము నీకు అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇటువంటి గద్యం ముందట థియేటర్ మరి జిల్లా పరిషత్ ఆ సభలో పోయి వచ్చినప్పుడు నాకు చెప్పే సంగీతం ఆ అధ్యక్షుడికును ఈ మంత్రి గారికి ఆడాలు పడ్డాయి వేసినోడు వేస్తాను తీసుకెళ్తాను ఇక్కడ గుట్టతారండి అక్కడ గుట్టతారండి మంత్రి గారు మాట్లాడుతున్నారు వచ్చి ఆ పిచ్చివాళ్ళను ఆ గుడ్డివాడు ఇది ఎప్పటికీ జరిగాను మీకు 30 ఏళ్ల కింద సంగతి ఆ పిచ్చివాళ్ళను గుడ్డివాళ్ళను రమ్మనండి చూడమనండి మేము మిమ్మల్ని నాశనం చేస్తున్నామటవా అని చెప్తారు ఆ పిచ్చివాడు గుడ్డివాడు దేశంతో నాశనం అయిపోతున్నట్టు వారు మేము కనుక మిమ్మల్ని నాశనం చేసి మీకు ఇన్ని ఆరోగ్యం వేస్తారా మీకు అడుగుతాడు వాడు నా దగ్గర చెప్పినోడు వాడికేనా కార్మికుడుకు 50 హారాలు తెప్పించింది నాతో మనకంటే అడుగుతాడు వాడు సభలు వస్తాడు మరి తెలివి ఉన్నట్టేనా మనం తెలివి ఉన్నట్టు అందుకోసం తెలుగు ప్రమాదం ప్రళయం శాంతి భద్రత భంగం మాది గొర్రె గేయంలో ఈ 4 పంక్తులు వినిపించిపోతుంటాను నేను గొర్రెన్న గొర్రె మంద కుక్క ఈ 3 మంద కుక్క మంద గొర్రెన్న ఆ గొర్రె ఏమనుకుంటాను వీడు ఈ 4 రోజులు వీడు చెప్పుకున్నాడు అదేమనుకుంటాను పాపం నాకే పెడతాదని చెప్పుకున్నాడు బయల గడ్డి గొర్రెన్నే మలిపిస్తాడు అనుకుంటాను గొర్రె బయల గడ్డి ఉన్నది కదా అది గొర్రె వేస్తాను కదా అది ఎవరు మలిపించాడు మా గొర్రెను మలిపించాడు బయల గడ్డి గొర్రెన్నే మలిపిస్తాడు అనుకుంటాను గొర్రె వాగులో నీళ్లు గొర్రెన్నే మలికిస్తాడు అనుకుంటాను గొర్రె బిట్టకు పోయి వాడు పోస్తే ఇక్కడ వాడతాను బాగు వాడతాను నేను తాగుతాను గొల్లన్న పెయి గొంగడి
వాడి పెయ్యి అంటే దేహం. మనం బడి పరుగులు ఎక్కువైపోయినాయి, అసలు పరుగుబడి మర్చిపోయినాం మనం. మా అయ్య మాట్లాడిన నాకు తెలియదు, నేను మాట్లాడిన మా అయ్యకి తెలియదు, మా నాయనమ్మకి అసలు తెలియదు. ఏదో రెండు ఏళ్ళ నుంచి బడికి పోతాను. మనమడి పాట నాయనమ్మకి తెలియదు, నాయనమ్మ మాట మనమకి తెలియదు. ఈ పంతులు అందరూ మాకు చదువు చెప్తారు. గొల్లు తగ్గిపోవాలి అంతా కౌసు మహారాజ్ కోసం. ఈ పురాణం వేరు అక్కడి వీళ్ళు మోడీ అన్నాడు, మేము అక్కడికి తీసుకుపోతామంటే పునర్వారు కొట్టారు. అటువంటి భాగవతం చదవండి. ఎందుకు ఊరుకునే వాళ్ళు కొట్టేందుకు వాడికి పోయే వెనముద్దరు ఎందుకు దొంగతనం చేసుకొని కృష్ణుడు నువ్వు అంటావు వెంబడినటువంటి వాడి జట్టుని అంతా నేసిందట అని వాడు ఆ కథ. అక్కడికి పోయారు వాడిని చంపడానికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ వీళ్ళు రావాలి పోరాడు కృష్ణుడు. ఆఖరికి అక్కడికే పిలిపించాడు వాడు. దావత్ ఇచ్చి రాయల్ అని ఇన్విటేషన్ రాజాదిరాజు గారి ఆహ్వానం మీద పోయారు ఈ పోరాడు. ఇద్దరు పోయింది అక్కడికి, ఆ నగరం ఆ క్యాపిటల్కి పోయాడు. ఇక అదే పొద్దునట్టు అక్కడ ఇంటర్వ్యూ వారితో సాయంత్రం చూసిరా పిల్లగాడి పాపం, ఆ పిల్లగాళ్ళను మన కౌశమారాజు ఇట్లా లేదు, వాడు ఇంత ప్రయత్నం చేసి మహారాజు ఇంత శక్తివంతుడు నిర్భయంగా వచ్చిండే, ఎంత భయం లేకుండా వచ్చిండే పిల్లగాడి పాపం, ఎంత ముందుకున్నదేయా, వాడు ఏం ధైర్యమేయా, దేవుళ్ళు చూడలేయా అని అందరూ పాపం చుట్టూ. కానీ వీళ్ళని బుధగరిస్తే దగ్గర తీసుకుంటే వాడు అంటారు కదా కరణ మహారాజు వీళ్ళందరికీ ఏం చేసినట్టే దూరం నుంచి చూపిస్తున్నట్టే. నేను ఎలక్షన్ నిలబడ్డా, ఆ నిలబడితే ఆ అభ్యర్థులు నేను ఒక్కడే ఉంటాను. ఎలక్షన్ అంటే ఇద్దరు ఉంటాడు కదా, దాంట్లో ఒక అభ్యర్థి ముఖ్యమంత్రి, వాడు అభ్యర్థి, వాళ్ళ కొత్తగా ఎలక్షన్ వస్తాయి. వాడు తన 30 ఏళ్ళలో కూడా తన ఆ గ్రామాల తన కాన్స్టిట్యూన్స్ లో ఇంకో జెండా అయితే నీయలేదు. 30 ఏళ్ళ నుంచి ఏమైనా ఒకటే పాట, ఎండ గడిచిపోయిన అంటే ఆయన పాటే పాడాలి, ఆయన వంశ పాట పాడాలి, ఇంకోటి మాటించడానికి. నేను అభ్యర్థి అయిపోతే నాకు వేరే అక్కడ లేదు. నేను అక్కడికి ఆ ప్రాంతంలో అడుగుపెట్టాక 40 సంవత్సరాలు అయింది. అక్కడికి నేను పోయినా, అప్పుడు అంతకంటే ముందు నేను ఆ ప్రాంతంలో 40 ఏళ్ళ నేను పోయినా. ఎవరు గుర్తుపడతాడు? అప్పుడు నాకంటే పెద్దోడు ఎవరు ఉంటే, అప్పుడు నా సమకాలికుడైనా ఉంటే, నా వయసు వాడే ఉంటే ఎవరైనా గుర్తుపడుతుండొచ్చు. తక్కిన వాళ్ళకి ఎవరికే కానీ నేను పోతే వాళ్ళని ఎవరాలే, వాళ్ళంతా ముఖ్యమంత్రి వాళ్ళు కదా, ఆ పార్టీ వాళ్ళు. వాళ్ళని ఎవరు ఇంటికి రాలేదు, నన్ను భోజనం పెట్టాలి ఎవరు. నా చుట్టపోటు కూడా నన్ను ఇంటికి పిలవలేదు. 40 క్లాస్ ఉంటుంది. తీరా ఇవ్వమని కూడా వెళ్ళేవాడు. వాడు ప్రిన్సిపాల్, కాలేజ్ ప్రిన్సిపాల్, వాడు ఎవరు రాలేదు. కానీ పాపం వీళ్ళ అమాయకులు జనులు మాత్రం అడుగుతో బహిరంగ వచ్చిన అయ్యా దండం వల్లే అక్కడ కూర్చున్నాయి. అక్కడ గుంపు అక్కడ గుంపు గిరి గిరే గిరే నాకు ప్రసిద్ధి, ఆ విధంగా ప్రసిద్ధి వచ్చింది అక్కడ. అట్లా కృష్ణుడి విషయంలో వాడు వీళ్ళ పిల్లలు పాపం ఏమవుతాడు, ఏం చేస్తాడు మహారాజు రేపు ఎట్లా చంపుతాడు, ఏం చేస్తాడు. వీళ్ళు బయలుదేరు బాగా తిరుగుతారు, వీళ్ళు భయం లేదు. వీళ్ళు తావడానికి పోయిన వాడి భయం లేదు. ఇంతలో తాత ఆయన వస్తాను ఇస్త్రీ బట్టలు గిట్ల చేసుకోండి మొదలెడుకున్నారు. వాడు కంస మహారాజు గారి సాగలి మహారాజు గారు గొడవాడు తరగా తిరుగుతాడు. ఎవరనుకున్నారా మహారాజు గారి బట్టలు దేవుడికి తీసుకుపోతాను. ఆ నాకు ఏం లేదు, మాకు కూడా బట్టలు మేము ఎక్కువ తాగుతాం, మేము దావత్ పోతాము. రేపు ఆ మహారాజు దగ్గరికి దావత్ పోతాం గడ్డి అని మా దండి ఆ బట్టలు ఉంచుకున్నాడు. ముసలమ్మ దాసి కుప్పేవడమే దాని పేరు. ఆయన గంధం చెక్క అవి 10 పన్నీళ్ళు అవన్నీ పులహారం పెట్టుకొని తాతగారి కోసం ఆమె పైన పెట్టుకుంటాడు. పొరగాడు వస్తారా, ఎవరు తెలుపుతాడు, ఇది కవిత మహారాజు కోసం తీసుకుపోతాడా, ఇంకొక బతుకుతారా, నలుపు పారేస్తాడు. మేము అక్కడికి పోతాను, దావత్ పోతాను, మాకు కూడా కావాలి, అది ఉంచుకున్నాడు. ఈ 2 విషయాలు వాడు చేశాను. వాడు 10 పన్నీళ్ళు ఉంచుకున్నావు, వీడి బట్టలు ఉంచుకోడు. 2 కవిత మహారాజు. ఏ కవిత మహారాజు పేరు చెప్తే వడికిపోతున్నాడో ప్రపంచం,
వాడి విషయంలో వీడు చేసిన మర్యాద ఇది. ఇది వాడు అని ఇన్ని ప్రయత్నాలు చేస్తాడు. నన్ను వచ్చి మళ్ళీ వాడు ధైర్యం చూడు, నేను రమ్మంటే వచ్చిండ్రు, నా తాతలు దగ్గర బట్టలు గుంజుకున్నారు, నా అత్తల పన్నీరు గుంజుకున్నారని వాడికి ఏమిటి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడున్నది? ఏదైనా ఉండొచ్చు మహత్యం, ఏదైనా మంత్రం ఉండొచ్చు వీళ్ళకు. ఏం చేస్తారో వాడికి భయం. ఎవరికి మహారాజు వాడు మంచి కాకపోతే గాడు కృష్ణుడు, వాడు అన్నం ముక్కెదిగితే ఆ కంచంలో కృష్ణుడు. ఇది నా కథ కాదు, ఇది భాగవతం కథ చెప్తాను మీకు. కానీ మనం భాగవతం కదా, భాగవతం పురాణాలు వీడు కూడా విడిచిపెట్టింది. మన తాతనేమో చదువు వదిలిపెట్టినా పురాణం చెప్తే వినేది, పురాణం చెప్పించుకునేది. ఇప్పుడు మనంతా మోడర్న్ మనుషులం కదా, పురాణాలు వింటాము, ప్రజా చరిత్ర వింటాం. మనకు వేరే చరిత్రలు ఉంటుంది కదా. మహాకవి గారు ఏదైనా మంత్రి గారి విషయం రాస్తే వారి ఇక్కడ తలిస్తే వారికి 1000 ఇచ్చి వారికి హారాలు ఇచ్చి పంపిస్తాం. కానీ ఇది చరిత్ర. ఇట్లా మహానుభావుడి బసవేశ్వరుని యొక్క చరిత్ర వీడు రాసింది సోమనాథుడి మహానుభావుడు. ఇది మహారాజు చరిత్ర, బసవేశ్వరుడు చరిత్ర రాసింది, బసవపురాణం రాసింది. లోకి పోయినారు శివుడు విషయం రాసుకోండి. అయితే అట్లా ఉండి వాడిని భయం పుట్టుకొని ఎక్కడైనా వాడికి వెళ్ళబడుతుంది. ఇది 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 భాగవత చరిత్ర, అది మార్కండేయుని చరిత్ర, అది బసవుని చరిత్ర, అదంతా రాసినటువంటి సోమనాథుడి చరిత్ర. అది తలుచుకోవడానికి కోసం, తెలుసుకోవడానికి కోసం 2 రోజుల నుంచి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఇక్కడ సభలు ఏర్పాటు చేయడం, ఆ సందర్భంలో చెప్పుకునే అవకాశం నాకు కలగడం, మీరంతా ఓపికతోటి వినడం, అందరికీ చదవగలరు. తెలివి 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 ఎరుక వాడు ఎరగలే సర్వజ్ఞుడు. మరి మనం కూడా ఎరగలే, మనం తెలుసుకుంటారు. ఇది పామని తెలుసుకుండాలి, ఇది నల్లని తెలుసుకుండాలి, ఇది దోమని తెలుసుకుండాలి, ఇది ఆవుని తెలుసుకుండాలి, ఇది రక్తాన్ని తెలుసుకుండాలి, తోడని తెలుసుకుండాలి. లేకపోతే కష్టం లేదు. ఉడతాన్ని తెలుసుకుండాలి, పాముని తెలుసుకుండాలి. మనం పాము చూసి ఉడతానుకొని దాని మీద ఇట్లా తీయబెడితే పాటేస్తుంది. తెలుసుండాలి. ఎవరిని ఉంటున్నావు? రక్షకుడని భక్షకుడైతే అంటలేవు కదా అని చూడాలి. వాడు రక్షకుడైన వాడిని రక్షకుడు అనాలి, మనం భక్షకుడైన వాడిని రక్షకుడు అనకూడదు. మానభంగాలు చేసేవాడిని మానసంరక్షకుడు అని అనకూడదు. మనకి భక్తులు అయితే మనకి తెలివిన పడదలుచుకున్నట్టయితే, మనం కనుక భాగవతం విషయంలో ఆ లక్ష్మీనరసింహ స్వామి విషయంలో తెలుసుకోదలుచుకున్నట్టయితే, ఈ సోమేశ్వరుడి విషయం తెలుసుకున్నట్టయితే, ఈ సోమనాథుని తెలుసుకున్నట్టు ఆ తెలివి రావాలని నేను కూడా తెలివిని ప్రయత్నం చేస్తున్నానని, అందుకోసమే చెరబడ నాకు వచ్చినట్టు అందరినీ సవాలు చేస్తున్నానని, దానికోసం అందరూ నన్ను మెచ్చుకుంటున్నారని ఆయన ఎప్పుడు కదా అధ్యక్షుడు. ఎవరి ముఖం ఆటలేడు అలా అంటే ఉంటాడు. అదే అందరినీ పెంచుకోండి సభలు, కానీ నా కాళ్ళు కానీ మీరు ఒక్కటి సుమా మరి నువ్వేం తింటే మమ్మల్ని తింటారు. అందులోపు అవునండి మాకు చెప్తుండ్రండి, చెప్పినా కానీ మాకు తెలియడం అంత జరిగితే అంతే చేస్తే ఇవ్వండి, ఇంత పిలిస్తే అని అంటాడు. నేను చెప్పేది ఓడి తిట్టాలని దాంట్లో నాకు సంతోషం ఏమీ లేదు, ఓడి హేళన చేయడం కాదు. ఇది నా దేశం సంగతి, మా ప్రజల సంగతి, మనందరి సంగతి. వాళ్ళు ఎవరైనా పాపం ఉంటే వాడు అన్నం లేని వాడు కావచ్చు, పట్టం లేని వాడు కావచ్చు, మనం అభిమానం లేనివాడు, మానవత్వం లేనివాడు, సిగ్గు లేనివాడు. అందుకోసం అభిమానంగా అభిమాన సంగుడుగా మనం బతకాలి. నిజమే ఉపాసకుడుగా బతకాలి. లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించుకుంటూ, ఆ నరసింహస్వామిని ప్రార్థించు, అరే నువ్వు పెద్ద దినాలు బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నావు, హరి నీ కోపం లేదు, ఆ ఉగ్ర నరసింహులాగా నేను మళ్ళీ ఒక్కసారి ఆనాటి ఆ రూపము ప్రాయోగికాకారం చూడాలని నాకు దుర్పున్నది ఏని వాడిని. ఆ గట్టు మీద అంటూ కూడా చెప్తున్నాను, ఇక్కడ కూడా చెప్తున్నా, ఆ సోమేశ్వరుని చూడాలి, ఆ బసవుని చూడాలి, అవును కూడా ప్రసాద్ చేసుకోవాలని చూడాలి, అందరిని రక్షించడానికి కోసం రక్షించడానికి వాళ్ళు చూడాలి. వాటికి ప్రయత్నం. కాలం ఎత్తినాడో అప్పటి నుంచి అలాగే ఉంచుతూ పెంచకుండా ఈనాటికి కూడా తన గలాన్ని ఎత్తి సాడుతూ ఉన్నటువంటి కవి కాలం. వారికి తెలుగు విశ్వవిద్యాలయం పక్షాన ధన్యవాదాలు. ఇప్పుడు
కొన్నాళ్ల క్రితం తెలంగాణ విమోచన జరిగిన పిదప ఈ ప్రాంతాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేయడం కోసం, ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక విలువల్ని పరిరక్షించడం కోసం వెలుగు పత్రికను నడిపించిన గొప్ప గాంధేయవాదులు, స్వాతంత్ర సమరయోధులు వెలుగు పత్రికను దానికి సంపాదకులుగా ఉండి చిరకాలం నడిపించినటువంటి వారు రెండు మాటలు సందేశం పలుకుతారు అని నేను కోరుతున్నాను. చోడవరపు విశ్వనాథం గారు వారు నేను ఒక మాట విశ్వనాథం గారు విశ్వనాథ మాట చెప్పాలి. నేను నడిపించిన పత్రిక పేరు వెలుగు. అది ఎన్నాళ్ళు నడిచిందో ఎందుకు పని ఏందో చెప్తారు ఆయన. మనకు వెలుగు పనికి రాదు కదా, చీకటి పని చేసిన వాళ్ళకి వెలుగు పనికి వస్తుందా? బండ్లు అయితే నాకు సంతోషం, చాలా బాగా వెలుగు వెలుగు మాకు పనికి రాదు. గుడ్లకు వరకు గబ్బిలాలకు వెలుగు పనికి రాడు అని వెలుగు చేస్తాను. మనం అందరూ గబ్బిలాను గుడ్డు. ఆ వెలుగు పత్రిక ఎందరో కవుల్ని ప్రోత్సహించింది, గేయాలు ప్రచురించింది. ఈ ప్రాంతంలో సాహిత్య, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వికాసానికి ఎంతగానో కృషి చేసినటువంటి వెలుగు పత్రికను జనగామ నుండి వారు నిర్వహించినారు. చైతన్యాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించినటువంటి పత్రిక వారి సంపాదకులు. అధ్యక్ష, పండిత ప్రకాండులు, కవులు, మిత్రులారా, చిరంజీవులారా, నేను చాలా స్వల్పట్లుంది. ఈ స్వల్పట్లుండి ఇటువంటి సభలలో మాట్లాడవలసిందని కోరడం వారికే చెబుతుంది. సరే, వారి ఆదేశం ప్రకారం ఏదో ముందు మాట్లాడుతున్నాను. ప్రారంభించుకుంటున్నాను. మేము 53 నుంచి 61 వరకు 8 సంవత్సరాలు ఒకవులను ప్రోత్సహించినాం. పండితులు తమ యొక్క పరిశోధన వ్యాసాలు రాసినప్పుడు వాటిని ప్రచురించినాం, ప్లేటిని ప్రచురించాం. అనేక విధాలుగా దాన్ని మనకు సాధ్యమైనంత వరకు అభ్యుదయ పదంలో నడిపించడానికి కృషి చేసినాం. అది లాభార్జన కొరకు కాదు, అది ఎప్పుడు నష్టంలోనే ఉండే. అయినా నష్టాన్ని భరించి నడిపినాం. అందులో పాలకుడికి సోమనాథుని గురించి ఆలమూల సుబ్రహ్మణ్య శర్మ గారని ఒక పెద్ద పండితుడు, ఆయన పరిశోధించి చేసిన వ్యాసాలను మేము ప్రచురించినాం, దూరం కలిగించినాం అంతే. అయితే అందులో అది సాహితీవేత్త తాను డాక్టరేట్ చేయడానికి పాల్గొని సోమనాథు మీద సెర్చ్ చేస్తున్నాను. అది కావాలంటే ఆ సంప్రదాయించాం. కాలేజ్ నారాయణరావు గారు, సాహితీ మిత్రులు, ఈ అనుభూతి ఈ పాలకుర్తికి వచ్చిన తర్వాత బొమ్మెర దాటి పాలకుర్తిలో అడుగుపెడుతున్న సమయంలో నాకు ఒక మధురానుభూతిగా అనిపించింది. ఈ నేలను తట్ట ఈ అనుభూతిలో నేను ప్రవర్తించిపోయాను. నేను ఎక్కడో కరీంనగర్ జిల్లాలో పుట్టి వరంగల్కి వచ్చి వరంగల్లో స్థిరపడి ఈ బొమ్మెర, ఈ పాలకుర్తి ప్రాంతంలో అడిగిడడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. ఈ సభలు చేయడానికి పేరవరం జగన్నాథం గారు చాలా కృషి చేశారు. వారికి నేను చేదోడు వాదుడుగా ఉంటూ ఈ సభల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ కరపత్రాలను అందరికీ అందజేస్తూ సహకరించాను. ఇలాంటి సభను మరొకటి వరంగల్లో జరిపితే దాని పూర్తి బాధ్యత నేను తీసుకొని వెళ్తానని వాగ్దానం చేస్తూ, ఇక సమయం ఎక్కువగా లేనందున నా కవిత విరమిస్తున్నాను.
ఈ సభలో నాకు ఈ స్థానం కల్పించిన కార్యనిర్వాహక వర్గానికి మరి ప్రోగ్రాములకు అందరికీ కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగు విశ్వవిద్యాలయం వారికి కూడా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తూ ముగిస్తుంది. నిమగ్నమై ఉండడం చేత ఈ పాలకర్తి సోమనాథన్ గురించి కానీ ఇంకా ఈ ప్రాంతం గురించి కానీ నేను ఇలాంటి కవిత రాయలేకపోయినందుకు క్షమిస్తూ, చిగురించే నవ్వు అనే ఒక చిన్న కవిత ఇద్దరు పుస్తకంలో ప్రచురితమైంది వినిపిస్తాను. నా తమ్ముళ్ళు భావి చరిత్ర పునాదులు, నా తమ్ముళ్ళు భావి చరిత్ర పునాదులు, భౌతవ్యపు తరం వారసులు. వాళ్ళ చిన్నారి చేతులు ఫ్యాక్టరీ గొట్టాల్లోనూ, మరో కర్మాగార గాడిద చాకిల్లో, మరెన్నో బరువు పనుల్లోనూ, బండ బతుకుల్లోనూ చేస్తే వారి జీవితాల ముఖ్యుడు మెతుకులకై నా చిన్నారి తమ్ముళ్లకు పలకాబలపాలిచ్చి పలు భాషలు నేర్పి వారి కన్నుల కాంతి నింపాలి. జీవితాలను పున్నమి వెన్నెలలు చేయాలి. వారి చూపులు భావి జీవితాల్ని బాధ్యతావంతం చేయాలి. అదే నా ఆశయం, మనందరి సందేశం. అప్పుడే వికసించే పువ్వు, చిగురించే పువ్వు సర్వదా మనలో ఉంటుంది. హిందీ శాఖలో లీడర్గా ఉంటూ మిత్రుడుగా వెలుగొందుతూ ఉన్నటువంటి మిత్రుడు, కవి. అటు హిందీ ఇటు తెలుగులోనూ కవిత్వం చెప్పేవారు. అంతేకాకుండా తెలుగు కవితల్ని హిందీ పాఠకులకు హిందీలో అనువదించి అందిస్తూ ఉన్నటువంటి వారు డాక్టర్ రేగులపాటి మాధవరావు గారు. కొన్ని విషయాలు సందేశం ఇచ్చి తన కవితను చదువు వినిపించవలసిందిగా కోరుతున్నాను. నిగూఢ నిర్లిప్త ఎవరు, నిగూఢ నిర్లిప్త అవనిమితలో ఎవరి సమిద్ధ బోధాంకురము వివిధ వర్ణానురక్తము విమల భావాభిషిక్తము. అలాంటి సతుకులకు, పెద్దలకు, అధ్యక్షులకు, కాళోజీ నారాయణరావు గారికి, ప్రజాకవికి నిస్తరంగ నీరాకార నిర్విస్తాంబోజ సుమాంజలు అర్పిస్తున్నారు. అతనికి ఒక మహామంత్రి ఉండేవాడు. అతని యొక్క మేనల్లుడు బసవన్న. ఆ బసవన్న యొక్క స్నేహితాన్ని సంపాదించి అక్కడ ఉండి కర్ణాటక భాషను నేర్చుకొని ఆయన అనేక పుస్తకాలు రచించాడు. అతను రచించిన ప్రసిద్ధమైన పుస్తకాల్లో దాదాపు 26 పుస్తకాలు చాలా ప్రసిద్ధిని సంతరించుకున్నాయి. ప్రయోగానికి నాంది అనేటువంటి మాట స్పష్టమవుతుంది. తరువోజ అనే ఛందస్సు ఉంది. ఇది ద్విపదను రెండింతలు చేస్తే తరువోజ అనే ఛందస్సు వస్తుంది. ఆ తరువోజ దంపుడు పాటగా కసిరెడ్డి వెంకటరెడ్డి గారు చూపెట్టారు పాడి. అలా రకరకాలుగా దాన్ని పాడుకోవచ్చు. ఆ పాడుకునేటువంటి తరువోజ ఛందస్సును కుదించి రెండుగా విభజించి ఆయన ద్విపదను రాశాడు. పండితారాధ్య చరిత్రలో ఆయన 18,460 పద్యాలు ద్విపదలు రాశాడు. ఇన్ని పద్యాలు రాయగలిగినటువంటి శక్తి అతనికి ఉన్నది అన్నప్పుడు మీరు ఊహించుకోవాలి. రెండవది, ఈయన సంస్కృతం ఇచ్చినందుకు ఇది కేవలం సెమినార్ కాదు కాబట్టి సమయాన్ని పురస్కరించుకొని ఈ 3-4 మాటలు ఉంచడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు శేరవారం జగన్నాథం గారికి, మీరందరికీ, బాలులకు, తదితరులందరికీ కూడా నమస్సులు అర్పిస్తూ, ఓలుగల్లు అనేటువంటి కవిత చాలా పెద్దగా ఉంది. అందులో నుంచి కేవలం ఒక 2 కవితలు. అడుగెట్టెరా ఈ 7 దుర్గాల కోట, ఎన్నడే మునగాడు గెట్టెరా ఈ 7 దుర్గాల కోట, ఎన్నడే వీరుడు కొండపై రాళ్ళెత్తి పులకలే ములకెత్త కొండపై ధ్వజమెత్తి, ఎన్నడే మునగాడు గెట్టెరా ఈ 7 దుర్గాల కోట, కుడి మీసమెక్కించి తొడ చప్పరించి మరపి రంగుల నిప్పులను రువ్వి మొలబాపు విసురులు తిరుకత్తి ఎగిరేటి సాను తురకలను వెంటాడిరట ఈ వీట,
తురకలను వెంటాడిరట ఈ వీట, అది కాకతీయులకు ఒక ఆట, అది కాకతీయులకు ఒక ఆట. పోచమ్మ పొలమంత నెత్తురై పారింది, ఆ పైన దేశాయి చెరువులో అలుగు అయి దూకింది. ఆ మీద కాలికా నాలిక కడపైన నెత్తురై వాలింది. అంతలో ఆగతా నుదిటిపై కుంకుమై పొరలింది. ఎన్నడే మునగాడు గెట్టెరా, చూడరా తమ్ముడా వేడి కన్నీట, మాడవే చెల్లెలా నిప్పులు చెడి నీ నోట. ఈ కోట కాకతీయులకు ఆట, తురకలను వెంటాడిరట ఈ వీట. ఈ తుమ్ము కుంకుమై రేగింది, ఈ కొమ్ము రణరాగమై మ్రోగింది. ఈ బాల రుద్రగా దూకింది, ఈ నేల గిరిదుర్గ గండమున దేకింది. ఓ తెలుగు తమ్ముడా దమ్ముంటే ఈ తుమ్ము నుదుటిపై రుద్దుకో, ఓ తెలుగు తమ్ముడా దమ్ముంటే ఈ తుమ్ము నుదుటిపై రుద్దుకో. ఓ తెలుగు చెల్లెలా కులముంటే ఈ రంగు బొట్టుగా మర్చుకో. ఎన్నడే మునగాడు గట్టెరా ఈ 7 దుర్గాల కోట, ఎన్నడే వీరుడు ఎత్తెరా ఈ యుద్ధాల మూట, ఈ యుద్ధాల మూట. బాబు డాక్టర్ రేగులపాటి గౌరవ బాలకృష్ణరావు గారిని ఇప్పుడు సరిగ్గా 1:10 నిమిషాలు అయింది. మనం కవి మిత్రులకు నమస్కారం చేసి చిన్న కవిత చదువుతాను. పాల్గొంటూ సోమనాథుడు రాసినట్టుగానే నేను దిగులలో వెళ్ళి మీ కవితలో నిలిచేతాను. దీని పేరు వాక్శక్తి, మాట. తెలివిని గురించి కాళోజీ గారు చెప్పారు, మాటను గురించి విన్నాం. సరి అయిన మాటకు చక్కని విలువ, సరి అయిన మాటకు చక్కని విలువ, విరిగించు తావుల శుచి కురిపించు సుధల, విరిగించు తావు. మొట్టమొదట నేను ఈ ఊరు ఉత్సవాలను నిర్వహించడం కోసం, మాట్లాడడం కోసం, ప్రముఖులతో మాట్లాడడం కోసం మొట్టమొదటగా ఈ ఊరికి వచ్చేసాం. డైరెక్ట్ గా ఆ పాఠశాలకే వెళ్ళాం. ఆ పాఠశాలలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా కమలాకర్రావు గారు ఈ ఉత్సవాలకు ఎంతో ప్రయాణం కల్పిస్తూ ఉన్నారు. వారు పేదోడు వాదోడుగా ఉంటూ ఈ దర్శనమును సగిదయ చేసిన నీవు వరమునొకటి బ్రతుకు బరువు తీరా. ఏమి నవ్వులమ్మ ఏమి నవ్వులు దేవి, పొంగి నువ్వు చేను పూసినట్లు. 4 దిక్కులందు నడిరేయి వెన్నెలల్పూని చెరగి చెరగి పోసినట్లు. చంద్రకిరణాల మోలు నీ సలలిత మృదు మధుర దరహాసరేఖ సంపర్కమేమో, వలచి మది కాపురము సేయు తలపుల నెడు గుడ్లకు బలుగువలై కులికెదేవి. పచ్చదనములేని బ్రతుకు పొలము చూసి గుండెగూడు చెదరి గుబపోయే. చేత ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నటువంటి కవిమిత్రుడు శ్రీ తిరునగరి గారు తన కవితాగానం చేస్తారు.
శీర్షిక సంస్మరణం. మళ్ళీ ఎన్నాళ్లకు మహాకవి నీ సంస్మరణం, మళ్ళీ ఎన్నాళ్లకు మహాకవి నీ సంస్మరణం. కులాల చిచ్చు రగులుతున్న తరుణంలో, కులాల చిచ్చు రగులుతున్న తరుణంలో, మతాల హింస చెలరేగుతున్న సమయంలో, మనిషిని మనిషి ద్వేషిస్తున్న కాలంలో, మనసును మనసు గాయపరుస్తున్న వర్తమానంలో, మళ్ళీ ఎన్నాళ్లకు మళ్ళీ ఇన్నాళ్లకు మహాకవి నీ సంస్మరణం. మనిషిలోని మృగత్వాన్ని పోగొట్టేందుకు, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకు, మనిషిలోని మృగత్వాన్ని పోగొట్టేందుకు, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకు ఆనాడు నీవు కలం పట్టావు, ఆ వేళ నీవు గళం విప్పావు. బసవా బసవా వృషాధిప అన్న తిరుమంత్రం చెప్పావు. బ్రతుకు అనశ్వరమన్న సత్యాన్ని విప్పావు. జాతికింత భక్తి సుధ పంచావు, జనావళికింత సంస్కార భిక్ష పెట్టావు. పాల్కురికి సోమన్న నీ కవిత్వం స్వచ్ఛమైన పాల సముద్రం. పాల్కురికి సోమన్న నీ కవిత్వం స్వచ్ఛమైన పాల సముద్రం. ప్రతి పదం భక్త్యావేశంలో ఎగసిపడే మధుర తరంగం. జాను తెనుగులో కవిత రాసిన ప్రౌఢ, జాను తెనుగులో కవిత రాసిన ప్రౌఢ. జాతి గుండెలను మీటినవాడ జనవేయంగా బసవ మతాన్ని తెలంగాణ నుండి కర్ణాటకం దాకా కొంపోయినవాడా. ఉరివిలోని మానవాళి ఒక్కటని ప్రవచించిన ఆచార్యుడా. మళ్ళీ ఎన్నాళ్లకు మహాకవి నీ సంస్మరణం. అవునులే నిన్నూ విమర్శించారు, అవునులే నిన్నూ విమర్శించారు, నీ కవిత్వాన్ని విమర్శించారు. శివుడు తప్ప పరదైవమే లేడన్న నీ శ్రీ సూక్తాన్ని విమర్శించారు. శివుడు తప్ప పరదైవమే లేడన్న నీ శ్రీ సూక్తాన్ని విమర్శించారు. నాకు తెలియక అడుగుతాను, అన్నీ తెలిసిన నీలో అంత ఆవేశం ఎందుకయ్యా? అదంతా తెలుసు, వివరణ అవసరం లేదు. నాలుకలు కోస్తాను శివుడు తప్ప భవుణ్ణి తప్ప అన్న సందర్భాలు అది. నాకు తెలియక అడుగుతాను, అన్నీ తెలిసిన నీలో అంత ఆవేశం ఎందుకయ్యా? భవుడే అంతటా ఉన్నాడని పలికిన నీవు ప్రతి పదార్థంలోనూ ఆ స్వామినే కనలేదానయ్యా? అయినా రసప్రపూర్ణ హృదయంలోని కవితావేశం అంతేలే, అయినా రసప్రపూర్ణ హృదయంలోని కవితావేశం అంతేలే. పొంగి పొరలుతూనే ఉంటుంది, పోత పోస్తూనే ఉంటుంది. చంద్రునిలోని మచ్చ కూడా సౌందర్య ద్యోతకమే, చంద్రునిలోని మచ్చ కూడా సౌందర్య ద్యోతకమే. మాదృశుల్లో కూడా దోషం ఉందని మహాకవి కాళిదాసు అనలేదా? పోనీలే, ఆవేశం లేనివాడు కవి ఎలా అవుతాడు? ఆవేశం నుంచే అద్భుత కవితావిర్భావం. ఆవేశం లేనివాడు కవి ఎలా అవుతాడు? ఆవేశం నుంచే అద్భుత కవితావిర్భావం. వృషాధిప శతకం రుడుని మ్రోల నీవు వెలిగించిన కవితాదీపం. వృషాధిప శతకం రుడుని మ్రోల నీవు వెలిగించిన కవితాదీపం. పండితారాధ్య చరిత్రం పిండిన చతుర్వేద సారం. పండితారాధ్య చరిత్రం పిండిన చతుర్వేద సారం. బసవ పురాణం 10 కాలాలు నిలిచే మహాకావ్యం. గంగగోవు పాలు గంటెడైనా చాలని అనలేదా వేమన్నా? గంగా సదృశ కవితాఝరి నీదయ్యా సోమన్న. మళ్ళీ మొదటికే వస్తున్నాను. ఆనాడే కులభేదాన్ని రూపుమాపే సంస్కర్తవైనందుకు, ఆనాడే కులభేదాన్ని రూపుమాపే సంస్కర్తవైనందుకు నిన్ను అభిమాన కవిగా ఆరాధిస్తున్నాను. ఆనాడే మానవాళి సమైక్య గీతిని రాసి, ఆనాడే మానవాళి సమైక్య గీతిని రాసి యుగకర్తవైనందుకు నిన్ను అర్చిస్తున్నాను. మళ్ళీ ఎన్నాళ్లకు, మళ్ళీ ఎన్నేళ్లకు మహాకవి నీ సంస్మరణం. భవుడు నెలకొన్న నేలని పాలకుర్తి, భవుడు నెలకొన్న నేలని పాలకుర్తి. భక్తవరులకు నెలవుని పాలకుర్తి, భావ విధులకు నెలవుని పాలకుర్తి. పాల్కురికి సోమన నీదు పాలకుర్తి. పాలకుర్తి అన్న పాల్కురికి సోమన
ఈవే గుర్తువత్తు వేరికైన పాలకుర్తి అన్న పాల్కొరికి సోమన ఈవే గుర్తువత్తు వేరికైన ధన్యజీవి వీవు ధరపైన శాశ్వత కీర్తిగన్న కాంతిమూర్తి వీవు. నమస్కారం. మా కార్యనిర్వాహక సభ్యులు ఒక రోజున పిలుస్తుంటారు, వాళ్ళు వచ్చి మీరు సన్మానం చేయాలి. ఇప్పుడు ఆ సత్యం కాదు. శీర్షిక ప్రజాకవి పాల్కొచ్చి చెప్పే ముందు ఒక చిన్న మాట. పాల్కొచ్చి మహాకవి గురించి నాకు చిన్న అభిప్రాయం ఉంది. నన్నయ్య గారు తొలి అనువాద కవి అయితే సోమన తొలి సంపూర్ణమైన జాతీయ కవిగా అన్న భావన ఈ విషయంలో ఉంది. అయితే ఈ మత సంబంధమైన ద్విపద పాదుల్లో మల్లె తీగల గొడ్డు మల్లెన నాగమల్లెన నారు పోసి నీరు పోసి పెంచినావు, నాటికి నేటికి ఏనాటికి వాడిపోని అంటను మెరి జాతి గంటను నాటినావులే. ప్రవహిస్తున్న 2 రోడ్ల మధ్య దీవిలా పేవ్మెంట్. ప్రవహిస్తున్న 2 రోడ్ల మధ్య దీవిలా పేవ్మెంట్. వాహనాల పద ఘట్టనలతో వణకిపోతున్నది పేవ్మెంట్. తేలికలైన గుడ్డని ఒంటి నిండా చుట్టుకోలేక, బ్రతుకు బండిని ఒంటరిగా లాగలేక, తేలికలైన గుడ్డని ఒంటి నిండా చుట్టుకోలేక, బ్రతుకు బండిని ఒంటరిగా లాగలేక, పెదాలపైన చిరునవ్వు కరవైనది. సందిగ్ధపడే చూపు ఎక్కడి వాళ్ళని అక్కడే వదులుకొని యాంత్రికతతో స్వర్గ నరకాల మధ్య వైతరణి కెరటాల మీద ఊయలలుగే బల్లచక్క ఈ సమాజం. స్వర్గ నరకాల మధ్య వైతరణి కెరటాల మీద ఊయలలుగే బల్లచక్క ఈ సమాజం. ధైర్య మధుధార ఘనీభవించి సైనడిక్షం వాసంత సమీరం శరీరాల్ని అగ్ని శిఖల మీదకి మోసుకుపోయే పుస్తకం. కృష్ణశాస్త్రి విరహ గీతం శిథిల వేణు ఆరోగంతు. చూపుడు వేలు నిశ్చలంగా నొక్కితే జారిన వేలు మీద ట్యూమర్లే ట్యూన్లుగా స్రవించి పరవశుడై శివమత ప్రచార సంస్థితుడై అంతా శివమేనంటూ సాహితీ ప్రపంచానికి సాహిత్య ప్రక్రియలను పంచిన పండిత రాజ్యునిగా శతగాధీశునిగా ఆచార్య పేరువారంగా జగన్నాథం గారు అధ్యక్షులుగా ఉండడం ఎంతో సమంజసం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్సులు అర్పిస్తూ శీర్షిక శివేత రక్షతయే. ఈ పల్లెటోటక లోకాద్భుత దివ్య దర్శనమటే యాభోగ మేలాచిదో అని విశ్వనాథ్ అన్నారు. ఈ వేళ ఎందుకో నా హృదయము పులక పరిపూర్ణ శివభక్తి పాలికుడు సోమన నొక్కి వక్రానించే నలుగు దిశల ఈశ్వరోత్పితమని అటుకము లేదని పరమార్థము పాటుపడియే వీరశైవ ప్రచార వెలుగు చూపిన బిట్ట తెలుగు గడ్డకు కీర్తి చెదరిల్ల పండిత మెప్పుతో ప్రపంచ ఖ్యాతిని పండిత మెప్పుతో రాగాలను మీటిన సాహిత్య సంగీత రాగాలను మీటిన మహామహుడు మా పాల్పూర్తి సోమనాథుడు. అష్టశత వసంత జయంతి ఉత్సవాలను చెబుతున్నాను. నా దేశం పొలంలో విద్వేషం విత్తనాలు చల్లొద్దని, నా దేశం పొలంలో విద్వేషం విత్తనాలు చల్లొద్దని, నా దేశం వనంలోకి కాలకూటం ఎగజిమ్మే విషనాగులను పంపొద్దని, నా దేశం వనంలోకి కాలకూటం ఎగజిమ్మే విషనాగులను పంపొద్దని నీ కోసం చెబుతున్నాను. నా దేశం హద్దు దాటి వచ్చావంటే నీ దేశానికి సరిహద్దులు మిగులవు. నా దేశం హద్దు దాటి వచ్చావంటే
నీ దేశానికి సరిహద్దులు మిగులవు. నా దేశం కొమ్మలని కదలించాలని చూశావు, నీ దేశం వృక్షానికి వ్రేళ్లు కూడా మిగలవు. నా దేశం కొమ్మలని కదలించాలని చూశావు, నీ దేశం వృక్షానికి వ్రేళ్లు కూడా మిగలవు. నీకోసం చెబుతున్నాను. నీవనుకుంటున్నావు నీవొక శాంతి దూతవని. విశ్వానికి తెలుసు ఎగరేసిన శాంతి కపోతాన్ని కబలించే తత్వం నీదని. నీ నంగనాచి కబుర్లను నమ్మడానికి అంతర్జాతీయంగా అమాయకులెవ్వరూ లేరు. నీ నంగనాచి కబుర్లను నమ్మడానికి అంతర్జాతీయంగా అమాయకులు ఎవరూ లేరు. నీవు వల్లించే శాంతి సూక్తం దయ్యం వల్లించే వేదం వంటిది. నీకోసం చెబుతున్నాను, అగ్నిలోకి దూకే శలభానివి కావద్దని. నీ హితం కోరి చెబుతున్నాను, నిప్పుతో చెలగాటం ఆడొద్దని. నీ కోసం చెబుతున్నాను, నీ హితం కోరి చెబుతున్నాను. జై హింద్. సభకు నమస్కారం. పాల్కురికి సోమన్నా ప్రార్థించద వినుమన్నా, పాల్కురికి సోమన్నా ప్రార్థించద వినుమన్నా. పరమేశ్వరు భక్తుడవు పామర ప్రజకిష్టుడవు, పరమేశ్వర భక్తుడవు పామర ప్రజకిష్టుడవు. జాను తెనుగు నలు దిక్కుల జాలువార చేసినావు, వీర శైవ దీప్తి తెలిపి వేదమూర్తి వైనాడము. ఇదమయ్య కవిత అమరమయ్య నీ చరిత, నేటి కవుల కొసగన్నా నేరుగా సలహా ఒక్కటి. కవిత కావలె దేశ